మనతో పాటు ఇప్పుడు బక్క జడ్సన్ అన్న ఉన్నాడు, కాంగ్రెస్ సీనియర్ లీడర్. నేను నాకు టికెట్ రానప్పుడు ఆత్మహత్య చేసుకుందామని. బీఆర్ఎస్ కారు బాట పడుతున్నా కారు ఎక్కే అవకాశం ఉందా అని చెప్పేసి కూడా వినబడుతుంది. నేను పబ్లిక్ కోసం నేను నా పర్సనల్ లైఫ్ పొలిటికల్ లైఫ్ వదులుకున్నా. జీవన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డికి ఓపెన్ సవాల్ విసురుతున్నా అని చెప్పేసి కూడా అంటున్నారు. నీ జగిత్యాల కానీ జగిత్యాల జిల్లానే ఒక కమిటీ అనేది ఉన్న దీక్ష ఏ రోజైనా మీరు మాట్లాడేదా? నేను పోయిన ఎలక్షన్స్లో అన్న జీవన్ రెడ్డి అన్న నేను ఒడగొట్టిన రేవంత్ రెడ్డి అని చెప్పిన. స్వార్థంతో కొట్లాడిన వాళ్ళకు ఏదో ఒక పదవి ఇవ్వడం, ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళకు సస్పెండ్ చేయడం అనేది ఒక ఆనవాయితీ. కవిత నేను టార్గెట్ చేసిన, నాకు తెలియదు వీళ్ళిద్దరు పార్ట్నర్స్ అని. కవితని టార్గెట్ చేసిన అని చెప్పేసి రేవంత్ రెడ్డి నాకు టార్గెట్ చేసి. కాంగ్రెస్ వర్సెస్ సైకిల్ కాంగ్రెస్ ఓపెన్ సీక్రెట్ అని అనుకోవచ్చా? 101%. ఇప్పుడు మరి వేం నరేంద్ర రెడ్డి ఎవడప్ప? ఓటుకు నోట్లు 2వ ముద్దాయ 3వ ముద్దాయ రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు తర్వాత ఆయనే. ఇప్పుడు 3-4 పార్టీలు తిరిగి వచ్చినాడు. రెవెన్యూ మంత్రి ఆయనది నడుస్తుంది, సీతక్క నడుస్తుంది, సీఎంది నడుస్తుంది. ఒక బట్టి ఏంటంటే బట్టికి సండర్ అయిపోయిన మొత్తం టీడీపీ కాంగ్రెస్. కాంగ్రెస్ ఒకవేళ ఓడిపోవడానికి కారణం ప్రతిపక్షం అవసరమే లేదు, కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలే చాలు అంటారు. కాంగ్రెస్ పార్టీని ఒడగొట్టడానికి ఏ శక్తి లేదు. అది ఒక సముద్రం వస్తుంది. కార్యకర్తల వాళ్ళని ఓడిపోతారు కానీ దాన్ని ఓడగొట్టుకోలేదు. క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిందని చెప్పేసి కూడా మనం చూస్తూనే ఉన్నాం అన్న. ఇక్కడ ఒక విధంగా చూడాలంటే హోంశాఖ ఫెయిల్ అయింది అనుకోవచ్చా? బ్రదర్, హోం మంత్రి దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి మీదనే 79 క్రిమినల్ కేసులు ఉన్నాయి. 420 కేసులు 4 ఉన్నాయి. 79 క్రిమినల్ కేసులు ఒక 10 శాఖలు పెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి దగ్గరనే అసలు ఉన్నాయి. ఇక తక్కిన క్రైమ్లో ఏమున్నాయా?